వేణుస్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. వివాదాస్పద వార్తలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే ఈయన కొంతకాలంగా స్తబ్దుగా ఉంటున్నాడు. అయితే ప్రతి వ్యక్తి జీవితంలో గడ్డు పరిస్థితులు ఎదురైనప్పుడు, సమస్యలు చుట్టుముట్టినప్పుడు వేరే దారి లేక జ్యోతిష్యం అన్నది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి గుర్తొస్తుంది. సామాన్యులే కాదు, సెలబ్రిటీలు కూడా ఇందుకు అతీతం కాదు. ఎవరి స్థాయిని బట్టి వారు పూజలు, హోమాలు, ఇతర పరిహారాలు చేసి కెరియర్లో తిరిగి పుంజుకోవాలని ఆశపడతారు. అయితే తెలుగునాట సెలబ్రిటీలకు పూజలు, పరిహారాలంటే భారీ పర్సనాలిటీతో, పెద్ద బొట్టుతో ఒక ఆయన గుర్తొస్తాడు. ఆయనే వేణుస్వామి. జాతకాలు, జ్యోతిష్యాలతో ఫేమస్ అయి ఆ తర్వాత తాంత్రిక పూజలతో హాట్ టాపిక్గా మారాడు. తరచుగా ప్రముఖ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలపై జోస్యం చెబుతూ వార్తల్లో నిలుస్తుంటాడు వేణుస్వామి. తొలుత ఈయన సాదాసీదా జ్యోతిష్యుడిగానే ఉండేవారు. ఎప్పుడైతే సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుంటారని చెప్పాడో నాటి నుంచి వేణుస్వామికి డిమాండ్ పెరిగింది. ఇద్దరు వివాహం తదుపరి గొడవలు రావడము, విడిపోవడము, వీళ్ళ మధ్యన గ్యాప్ రావడము, పలు అంశాల్లో ఆయన చెప్పిన జోస్యాలు ఫలించడంతో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఆయన ఇంటికి క్యూ కట్టారు. ఒక దశలో వేణుస్వామి అపాయింట్మెంట్ దొరకడం కూడా కష్టమైపోయింది. అయితే కేవలం జ్యోతిష్యం, వాస్తు ఇలాంటివే కాకుండా ఓ స్పెషాలిటీ కూడా బయటికి తీశారు వేణుస్వామి. అవే తాంత్రిక పూజలు. ప్రముఖ శక్తిపీఠం అసోంలోని కామాఖ్య అమ్మవారి ఆలయంలో వేణుస్వామితో పూజలు చేయించుకున్న పలువురు హీరోయిన్లు స్టార్ స్టేటస్ అందుకోవడంతో కష్టాల్లో ఉన్న సెలబ్రిటీలంతా ఆయన్ను ఆశ్రయించడం మొదలైంది. వేణుస్వామితో పూజలు చేయించుకున్న డింపుల్, హైతి, నిధి అగర్వాల్, రష్మిక మందన్న, ఇనియా సుల్తానా లాంటి వారు కెరీర్లో నిలదొక్కుకోవడంతో సినీ జనాలకు ఆయనపై బాగా గురి కుదిరింది. సినీ తారలే కాకుండా బుల్లితెర నటినటులు కూడా వేణుస్వామి వద్దకు పరుగులు తీస్తున్నారు. అయితే గత ఏడాది నుంచి వేణుస్వామి జోస్యాలు పూర్తిగా దెబ్బ కొడుతున్నాయి. తెలంగాణ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, ఐపీఎల్, ప్రభాస్ ఆరోగ్యంతో పాటు ఇటీవలి భారత్ పాకిస్తాన్ యుద్ధం గురించి ఆయన చెప్పిన జోస్యాలకు విరుద్ధంగా జరిగాయి. 2024 ఎలక్షన్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పార్టీ ఉండదు. దీనికి తోడు జర్నలిస్ట్ మూర్తితో వివాదం, నాగచైతన్య, శోభిత పెళ్లిపై చెప్పిన జోస్యంతో ఏకంగా మహిళా కమిషన్ చేత ముట్టికాయలు తినాల్సి వచ్చింది. దాంతో తాను రాజకీయ, సెలబ్రిటీ జాతకాలపై ఎలాంటి విశ్లేషణలు చేయలేనని లెంపలు వేసుకున్నాడు వేణుస్వామి. అంటే నాగచైతన్య కాంబినేషన్ ఆఫ్ శోభిత 100కి 10 మార్కులే. సెలబ్రిటీలు కూడా గతంలో మాదిరిగా ఆయన వద్దకు వెళ్ళటం లేదని ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే వీటిని పటాపంచలు చేస్తూ తన డిమాండ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నారు వేణుస్వామి. సినీ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ అశు రెడ్డితో వేణుస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమెను కామాఖ్య ఆలయానికి తీసుకెళ్లి పూజలు చేయించి ఆశీర్వచనం ఇప్పించారు. అశు రెడ్డి వెంట సినీ నటి, బుల్లితెరపై పలు షోలను నిర్మించే ప్రవీణ ఖడియాల కూడా ఉన్నారు. ప్రస్తుతం అశు రెడ్డి కెరీర్ అంతంత మాత్రంగా ఉండటంతో వేణుస్వామితో ప్రత్యేక పూజలు నిర్వహించినట్టుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలను అశు రెడ్డి తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. అయితే గతంలోనూ అశు రెడ్డితో ప్రత్యేక పూజలు చేయించారు వేణుస్వామి. అప్పట్లో సినిమాల్లో ఆఫర్ల కోసం ఆమెతో రాజశ్యామలాదేవి, బగళాముఖి దేవిలకు పూజలు చేయించినట్టు టాక్. ఏది ఏమైనా మరోసారి వేణుస్వామి వెలుగులోకి రావడంతో నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. వేణుస్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. వివాదాస్పద వార్తలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే ఈయన కొంతకాలంగా స్తబ్దుగా ఉంటున్నాడు. అయితే ప్రతి వ్యక్తి జీవితంలో గడ్డు పరిస్థితులు ఎదురైనప్పుడు, సమస్యలు చుట్టుముట్టినప్పుడు వేరే దారి లేక జ్యోతిష్యం అన్నది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి గుర్తొస్తుంది. సామాన్యులే కాదు, సెలబ్రిటీలు కూడా ఇందుకు అతీతం కాదు. ఎవరి స్థాయిని బట్టి వారు పూజలు, హోమాలు, ఇతర పరిహారాలు చేసి కెరియర్లో తిరిగి పుంజుకోవాలని ఆశపడతారు. అయితే తెలుగునాట సెలబ్రిటీలకు పూజలు, పరిహారాలంటే భారీ పర్సనాలిటీతో, పెద్ద బొట్టుతో ఒక ఆయన గుర్తొస్తాడు. ఆయనే వేణుస్వామి. జాతకాలు, జ్యోతిష్యాలతో ఫేమస్ అయి ఆ తర్వాత తాంత్రిక పూజలతో హాట్ టాపిక్గా మారాడు. తరచుగా ప్రముఖ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలపై జోస్యం చెబుతూ వార్తల్లో నిలుస్తుంటాడు వేణుస్వామి. తొలుత ఈయన సాదాసీదా జ్యోతిష్యుడిగానే ఉండేవారు. ఎప్పుడైతే సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుంటారని చెప్పాడో నాటి నుంచి వేణుస్వామికి డిమాండ్ పెరిగింది. ఇద్దరు వివాహం తదుపరి గొడవలు రావడము, విడిపోవడము, వీళ్ళ మధ్యన గ్యాప్ రావడము, పలు అంశాల్లో ఆయన చెప్పిన జోస్యాలు ఫలించడంతో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఆయన ఇంటికి క్యూ కట్టారు. ఒక దశలో వేణుస్వామి అపాయింట్మెంట్ దొరకడం కూడా కష్టమైపోయింది. అయితే కేవలం జ్యోతిష్యం, వాస్తు ఇలాంటివే కాకుండా ఓ స్పెషాలిటీ కూడా బయటికి తీశారు వేణుస్వామి. అవే తాంత్రిక పూజలు.
ప్రముఖ శక్తిపీఠం అసోంలోని కామాఖ్య అమ్మవారి ఆలయంలో వేణుస్వామితో పూజలు చేయించుకున్న పలువురు హీరోయిన్లు స్టార్ స్టేటస్ అందుకోవడంతో కష్టాల్లో ఉన్న సెలబ్రిటీలంతా ఆయన్ను ఆశ్రయించడం మొదలైంది. వేణుస్వామితో పూజలు చేయించుకున్న డింపుల్, హైతి, నిధి అగర్వాల్, రష్మిక మందన్న, ఇనియా సుల్తానా లాంటి వారు కెరీర్లో నిలదొక్కుకోవడంతో సినీ జనాలకు ఆయనపై బాగా గురి కుదిరింది. సినీ తారలే కాకుండా బుల్లితెర నటినటులు కూడా వేణుస్వామి వద్దకు పరుగులు తీస్తున్నారు. అయితే గత ఏడాది నుంచి వేణుస్వామి జోస్యాలు పూర్తిగా దెబ్బ కొడుతున్నాయి. తెలంగాణ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, ఐపీఎల్, ప్రభాస్ ఆరోగ్యంతో పాటు ఇటీవలి భారత్ పాకిస్తాన్ యుద్ధం గురించి ఆయన చెప్పిన జోస్యాలకు విరుద్ధంగా జరిగాయి. 2024 ఎలక్షన్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పార్టీ ఉండదు. దీనికి తోడు జర్నలిస్ట్ మూర్తితో వివాదం, నాగచైతన్య శోభిత పెళ్లిపై చెప్పిన జోస్యంతో ఏకంగా మహిళా కమిషన్ చేత ముట్టికాయలు తినాల్సి వచ్చింది. దాంతో తాను రాజకీయ, సెలబ్రిటీ జాతకాలపై ఎలాంటి విశ్లేషణలు చేయలేనని లెంపలు వేసుకున్నాడు వేణుస్వామి. అంటే నాగచైతన్య కాంబినేషన్ ఆఫ్ శోభిత 100కి 10 మార్కులే. సెలబ్రిటీలు కూడా గతంలో మాదిరిగా ఆయన వద్దకు వెళ్ళటం లేదని ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే వీటిని పటాపంచలు చేస్తూ తన డిమాండ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నారు వేణుస్వామి. సినీ నటి బిగ్ బాస్ కంటెస్టెంట్ అశు రెడ్డితో వేణుస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమెను కామాఖ్య ఆలయానికి తీసుకెళ్లి పూజలు చేయించి ఆశీర్వచనం ఇప్పించారు. అశు రెడ్డి వెంట సినీ నటి, బుల్లితెరపై పలు షోలను నిర్మించే ప్రవీణ ఖడియాల కూడా ఉన్నారు. ప్రస్తుతం అశు రెడ్డి కెరీర్ అంతంత మాత్రంగా ఉండటంతో వేణుస్వామితో ప్రత్యేక పూజలు నిర్వహించినట్టుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలను అశు రెడ్డి తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. అయితే గతంలోనూ అశు రెడ్డితో ప్రత్యేక పూజలు చేయించారు వేణుస్వామి. అప్పట్లో సినిమాల్లో ఆఫర్ల కోసం ఆమెతో రాజశ్యామలాదేవి, బగలాముఖి దేవిలకు పూజలు చేయించినట్టు టాక్. ఏది ఏమైనా మరోసారి వేణుస్వామి వెలుగులోకి రావడంతో నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. వేణుస్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. వివాదాస్పద వార్తలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే ఈయన కొంతకాలంగా స్తబ్దుగా ఉంటున్నాడు. అయితే ప్రతి వ్యక్తి జీవితంలో గడ్డు పరిస్థితులు ఎదురైనప్పుడు, సమస్యలు చుట్టుముట్టినప్పుడు వేరే దారి లేక జ్యోతిష్యం అన్నది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి గుర్తొస్తుంది. సామాన్యులే కాదు, సెలబ్రిటీలు కూడా ఇందుకు అతీతం కాదు. ఎవరి స్థాయిని బట్టి వారు పూజలు, హోమాలు, ఇతర పరిహారాలు చేసి కెరీర్లో తిరిగి పుంజుకోవాలని ఆశపడతారు. అయితే తెలుగునాట సెలబ్రిటీలకు పూజలు, పరిహారాలంటే భారీ పర్సనాలిటీతో, పెద్ద బొట్టుతో ఒక ఆయన గుర్తొస్తాడు. ఆయనే వేణుస్వామి. జాతకాలు, జ్యోతిష్యాలతో ఫేమస్ అయి ఆ తర్వాత తాంత్రిక పూజలతో హాట్ టాపిక్గా మారాడు. తరచుగా ప్రముఖ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలపై జోస్యం చెబుతూ వార్తల్లో నిలుస్తుంటాడు వేణుస్వామి. తొలుత ఈయన సాదాసీదా జ్యోతిష్యుడిగానే ఉండేవారు. ఎప్పుడైతే సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుంటారని చెప్పాడో నాటి నుంచి వేణుస్వామికి డిమాండ్ పెరిగింది. ఇద్దరు వివాహం తదుపరి గొడవలు రావడము, విడిపోవడము, వీళ్ళ మధ్యన గ్యాప్ రావడము, పలు అంశాల్లో ఆయన చెప్పిన జోస్యాలు ఫలించడంతో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఆయన ఇంటికి క్యూ కట్టారు. ఒక దశలో వేణుస్వామి అపాయింట్మెంట్ దొరకడం కూడా కష్టమైపోయింది. అయితే కేవలం జ్యోతిష్యం, వాస్తు ఇలాంటివే కాకుండా ఓ స్పెషాలిటీ కూడా బయటికి తీశారు వేణుస్వామి. అవే తాంత్రిక పూజలు. ప్రముఖ శక్తిపీఠం అసోంలోని కామాఖ్య అమ్మవారి ఆలయంలో వేణుస్వామితో పూజలు చేయించుకున్న పలువురు హీరోయిన్లు స్టార్ స్టేటస్ అందుకోవడంతో కష్టాల్లో ఉన్న సెలబ్రిటీలంతా ఆయన్ను ఆశ్రయించడం మొదలైంది. వేణుస్వామితో పూజలు చేయించుకున్న డింపుల్, హైతి, నిధి అగర్వాల్, రష్మిక మందన్న, ఇనియా సుల్తానా లాంటి వారు కెరీర్లో నిలదొక్కుకోవడంతో సినీ జనాలకు ఆయనపై బాగా గురి కుదిరింది. సినీ తారలే కాకుండా బుల్లితెర నటినటులు కూడా వేణుస్వామి వద్దకు పరుగులు తీస్తున్నారు. అయితే గత ఏడాది నుంచి వేణుస్వామి జోస్యాలు పూర్తిగా దెబ్బ కొడుతున్నాయి. తెలంగాణ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, ఐపీఎల్, ప్రభాస్ ఆరోగ్యంతో పాటు ఇటీవలి భారత్ పాకిస్తాన్ యుద్ధం గురించి ఆయన చెప్పిన జోస్యాలకు విరుద్ధంగా జరిగాయి. 2024 ఎలక్షన్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పార్టీ ఉండదు. దీనికి తోడు జర్నలిస్ట్ మూర్తితో వివాదం, నాగచైతన్య శోభిత పెళ్లిపై చెప్పిన జోస్యంతో ఏకంగా మహిళా కమిషన్ చేత ముట్టికాయలు తినాల్సి వచ్చింది. దాంతో తాను రాజకీయ, సెలబ్రిటీ జాతకాలపై ఎలాంటి విశ్లేషణలు చేయలేనని లెంపలు వేసుకున్నాడు వేణుస్వామి. అంటే నాగచైతన్య కాంబినేషన్ ఆఫ్ శోభిత 100కి 10 మార్కులే. సెలబ్రిటీలు కూడా గతంలో మాదిరిగా ఆయన వద్దకు వెళ్ళటం లేదని ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే వీటిని పటాపంచలు చేస్తూ తన డిమాండ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నారు వేణుస్వామి. సినీ నటి బిగ్ బాస్ కంటెస్టెంట్ అశు రెడ్డితో వేణుస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమెను కామాఖ్య ఆలయానికి తీసుకెళ్లి పూజలు చేయించి ఆశీర్వచనం ఇప్పించారు. అశు రెడ్డి వెంట సినీ నటి, బుల్లితెరపై పలు షోలను నిర్మించే ప్రవీణ ఖడియాల కూడా ఉన్నారు. ప్రస్తుతం అశు రెడ్డి కెరీర్ అంతంత మాత్రంగా ఉండటంతో వేణుస్వామితో ప్రత్యేక పూజలు నిర్వహించినట్టుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి.
వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు ఫోటోలను అశ్విరెడ్డి తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. అయితే గతంలోనూ అశ్విరెడ్డితో ప్రత్యేక పూజలు చేయించారు వేణుస్వామి. అప్పట్లో సినిమాల్లో ఆఫర్ల కోసం ఆమెతో రాజశ్యామలాదేవి, బగళాముఖి దేవిలకు పూజలు చేయించినట్టు టాక్. ఏది ఏమైనా మరోసారి వేణుస్వామి వెలుగులోకి రావడంతో నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. వేణుస్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. వివాదాస్పద వార్తలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే ఈయన కొంతకాలంగా స్తబ్దుగా ఉంటున్నాడు. అయితే ప్రతి వ్యక్తి జీవితాల్లో గడ్డు పరిస్థితులు ఎదురైనప్పుడు, సమస్యలు చుట్టుముట్టినప్పుడు వేరే దారి లేక జ్యోతిష్యం అన్నది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి గుర్తొస్తుంది. సామాన్యులే కాదు, సెలబ్రిటీలు కూడా ఇందుకు అతీతం కాదు. ఎవరి స్థాయిని బట్టి వారు పూజలు, హోమాలు, ఇతర పరిహారాలు చేసి కెరీర్లో తిరిగి పుంజుకోవాలని ఆశపడతారు. అయితే తెలుగునాట సెలబ్రిటీలకు పూజలు, పరిహారాలు అంటే భారీ పర్సనాలిటీతో, పెద్ద బొట్టుతో ఒక ఆయన గుర్తొస్తాడు. ఆయనే వేణుస్వామి. జాతకాలు, జ్యోతిష్యాలతో ఫేమస్ అయి ఆ తర్వాత తాంత్రిక పూజలతో హాట్ టాపిక్గా మారాడు. తరచుగా ప్రముఖ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలపై జోస్యం చెబుతూ వార్తల్లో నిలుస్తుంటాడు వేణుస్వామి. తొలుత ఈయన సాదాసీదా జ్యోతిష్యుడిగానే ఉండేవారు. ఎప్పుడైతే సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుంటారని చెప్పాడో నాటి నుంచి వేణుస్వామికి డిమాండ్ పెరిగింది. ఇద్దరు వివాహం తదుపరి గొడవలు రావడము, విడిపోవడము, వీళ్ళ మధ్యన గ్యాప్ రావడము, పలు అంశాల్లో ఆయన చెప్పిన జోస్యాలు ఫలించడంతో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఆయన ఇంటికి క్యూ కట్టారు. ఒక దశలో వేణుస్వామి అపాయింట్మెంట్ దొరకడం కూడా కష్టమైపోయింది. అయితే కేవలం జ్యోతిష్యం, వాస్తు ఇలాంటివే కాకుండా ఓ స్పెషాలిటీ కూడా బయటికి తీశారు వేణుస్వామి. అవే తాంత్రిక పూజలు. ప్రముఖ శక్తిపీఠం అసోంలోని కామాఖ్య అమ్మవారి ఆలయంలో వేణుస్వామితో పూజలు చేయించుకున్న పలువురు హీరోయిన్లు స్టార్ స్టేటస్ అందుకోవడంతో కష్టాల్లో ఉన్న సెలబ్రిటీలంతా ఆయన్ను ఆశ్రయించడం మొదలైంది. వేణుస్వామితో పూజలు చేయించుకున్న డింపుల్, హైతి, నిధి అగర్వాల్, రష్మిక మందన్న, ఇనియా సుల్తానా లాంటి వారు కెరీర్లో నిలదొక్కుకోవడంతో సినీ జనాలకు ఆయనపై బాగా గురి కుదిరింది. సినీ తారలే కాకుండా బుల్లితెర నటినటులు కూడా వేణుస్వామి వద్దకు పరుగులు తీస్తున్నారు. అయితే గత ఏడాది నుంచి వేణుస్వామి జోస్యాలు పూర్తిగా దెబ్బ కొడుతున్నాయి. తెలంగాణ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, ఐపీఎల్, ప్రభాస్ ఆరోగ్యంతో పాటు ఇటీవలి భారత్ పాకిస్తాన్ యుద్ధం గురించి ఆయన చెప్పిన జోస్యాలకు విరుద్ధంగా జరిగాయి. 2024 ఎలక్షన్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పార్టీ ఉండదు. దీనికి తోడు జర్నలిస్ట్ మూర్తితో వివాదం, నాగచైతన్య, శోభిత పెళ్లిపై చెప్పిన జోస్యంతో ఏకంగా మహిళా కమిషన్ చేత ముట్టికాయలు తినాల్సి వచ్చింది. దాంతో తాను రాజకీయ, సెలబ్రిటీ జాతకాలపై ఎలాంటి విశ్లేషణలు చేయలేనని లెంపలు వేసుకున్నాడు వేణుస్వామి. అంటే నాగచైతన్య కాంబినేషన్ ఆఫ్ శోభిత 100కి 10 మార్కులే. సెలబ్రిటీలు కూడా గతంలో మాదిరిగా ఆయన వద్దకు వెళ్ళటం లేదని ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే వీటిని పటాపంచలు చేస్తూ తన డిమాండ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నారు వేణుస్వామి. సినీ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ అశ్విరెడ్డితో వేణుస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమెను కామాఖ్య ఆలయానికి తీసుకెళ్లి పూజలు చేయించి ఆశీర్వచనం ఇప్పించారు. అశ్విరెడ్డి వెంట సినీ నటి, బుల్లితెరపై పలు షోలను నిర్మించే ప్రవీణ ఖడియాల కూడా ఉన్నారు. ప్రస్తుతం అశ్విరెడ్డి కెరీర్ అంతంత మాత్రంగా ఉండటంతో వేణుస్వామితో ప్రత్యేక పూజలు నిర్వహించినట్టుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు ఫోటోలను అశ్విరెడ్డి తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. అయితే గతంలోనూ అశ్విరెడ్డితో ప్రత్యేక పూజలు చేయించారు వేణుస్వామి. అప్పట్లో సినిమాల్లో ఆఫర్ల కోసం ఆమెతో రాజశ్యామలాదేవి, బగళాముఖి దేవిలకు పూజలు చేయించినట్టు టాక్. ఏది ఏమైనా మరోసారి వేణుస్వామి వెలుగులోకి రావడంతో నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు.